వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. నగరంలో బీజేపీ విజయోత్సవ సంబరాలు. మహారాష్ట్రలో డబుల్ ఇంజన్ సర్కార్. శనివారం అష్టమితో అష్టముఖి కోనేరుకు పోటెత్తిన భక్తజనం. పుణ్య స్నానమాచరించి పూజలు చేసిన భక్తులు. ఘనంగా సత్యసాయి జయంతి ఉత్సవాలు. వేకువజాము నుండే మొదలైన భజన కీర్తనలు. నిర్మాణం పూర్తి అయిన ఇండ్లను లబ్ధిదారులకు అందజేయాలని బహుజన పార్టీ విన్నపం. గుడిసె వాసులకు పట్టాలు ఇవ్వాలని కలెక్టర్ కు వినతి పత్రం. ఆర్మూర్ కు ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు. హర్షం వ్యక్తం చేసిన నాయకులు, ప్రజలు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించడంపై విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఇండియా కూటమి ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజలు బీజేపీకి పట్టం కట్టారన్నారు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. మహారాష్ట్రలో కాంగ్రెస్ కి పట్టిన గతే తెలంగాణలో కూడా పడుతుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ జోస్యం చెప్పారు. మహారాష్ట్ర రిజల్ట్స్ తో ముఖ్యమంత్రి రేవంత్ కు కుర్చీ భయం పట్టుకుందన్నారు. మహారాష్ట్ర ప్రభావం తెలంగాణపై ఉంటుందన్నారు ఎమ్మెల్యే ధన్పాల్. భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిఖిల్ సాయి చౌరస్తాలో మహారాష్ట్ర ఫలితాలపై విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి పాల్గొన్నారు. అనంతరం కార్యకర్తలతో కలిసి మిఠాయి పంచుకుని టపాసులు కాల్చి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ గ్యారంటీల మోసానికి మరాఠా ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. మోదీ నాయకత్వంలో బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని మరాఠా ప్రజలు మరోసారి డబుల్ ఇంజిన్ సర్కార్ను కోరుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ఓటరు మహాశయులందరికీ పేరు పేరున ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ గద్దె భూమన్న, స్థానిక కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మన కూటమికి తగిన శాస్తి, తగిన బుద్ధి చెప్పిండ్రు. ఇదే గ్యారంటీలు ఒక్క హామీ కూడా ఇచ్చే దిక్కులేని ఇక్కడ కర్ణాటకలో, తెలంగాణలో ఆ సీఎం రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని ప్రచారంకి వెళ్ళిండో ఆయన వెళ్ళిన ప్రచార నియోజకవర్గాలన్నీ కూడా ఓడిపోయాడు. భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం, దేశ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉంది. వాళ్ళ కూటమి మళ్ళీ ఈవీఎంల గురించి మాట్లాడుతోంది. సిగ్గుచ్చరం ఉండాలా? ఇక్కడ తెలంగాణలో మీరు గెలిచినప్పుడు ఈవీఎం ఏం పనిచేయలేదా? ఇవాళ కర్ణాటకలో, ఈరోజు జార్ఖండ్లో కూడా కాంగ్రెస్ కూటమి వాళ్ళ అక్కడ విజయం సాధిస్తూ ఉంది. మరి మహారాష్ట్రలో ఇప్పుడు మరాఠవాడ ప్రజలు చెంప దెబ్బతోటి మీకు సమాధానం ఇచ్చారో, ఇప్పటికైనా కానీ మీ అబద్ధపు ఏదైతే పార్లమెంట్లో 99 సీట్లు వచ్చి కాలరైజేషన్కి ఈరోజు మహారాష్ట్రలో 15% సీట్లు రాలేదు కాంగ్రెస్కు. రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్ తీసేస్తారని అబద్ధపు మీ ప్రచారము ప్రజలకు అందరికీ కూడా తెలిసిపోయింది. ఈరోజు తగిన శాస్తి మరాఠవాడ ప్రజలు కాంగ్రెస్ కూటమికి చెప్పారు. వారికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ మరియు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం తరఫు నుండి మరాఠా ప్రజలందరికీ కూడా శనివారం అష్టమి పురస్కరించుకుని ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామ శివారులో గల ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆవరణలో గల అష్టముఖి కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు తరలివచ్చారు. అష్టముఖి కోనేరులో భక్తులు పుణ్య స్నానమాచరించి ఓం నమో నారాయణ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ అష్టమూలాలకు నవధాన్యాలు సమర్పిస్తూ పుష్కరిణి చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు. ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారులో గల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అష్టమి శనివారాన్ని పురస్కరించుకుని ఆలయం ఆవరణంలో గల అష్టమికి పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం ఆలయ ప్రాంగణంలో గల శివాలయంలో పూజలు నిర్వహించి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు. వివిధ జిల్లాల నుండే కాకుండా పక్క రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర, కర్ణాటక నుండి విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం
ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఉదయం నుండే భక్తులు ఆలయానికి చేరుకోవడంతో ఆలయ ఆవరణం భక్తులతో కిటకిటలాడాయి. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. కోనేరు వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆలయ నిర్వాహకులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన అష్టముఖి కోనేరులో పుణ్య స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగుతాయని భక్తులు అష్టమి అమావాస్య శనివారాలలో అష్టముఖి పుష్కరిణిలో స్నానమాచరించి మూల విరాట్టును దర్శించుకుంటే సకల పాపాలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రకృతి ఒడిలో ఆహ్లాదకర వాతావరణం నడుమ ఆలయం ఉండడం మనసుకు ప్రశాంతతనిచ్చిందని పలువురు భక్తులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కొండమాచార్యులు మాట్లాడుతూ అష్టమి శనివారం సందర్భాన్ని పురస్కరించుకొని స్వామివార్లకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. కార్తీక మాసం సందర్భంగా భక్తులు కార్తీక దీపాలను వెలిగించి తమ కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలని స్వామివారిని వేడుకున్నారన్నారు. ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతానికి సైతం విశేష స్పందన లభించిందని, సామూహిక సత్యనారాయణ వ్రతాలను ఆచరించేందుకు భక్తులు తరలి రావడం జరిగిందని అన్నారు. భక్తుల సహకారంతో ప్రతి శనివారం మధ్యాహ్నం భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమం సైతం నిర్వహించడం జరుగుతుందని ఆలయ సీనియర్ అసిస్టెంట్ రఘుశర్మ తెలిపారు. జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి ఎడపల్లి మండలం జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఈరోజు అష్టమి శనివారం ఉన్నది కాబట్టి ఓం నమో నారాయణాయ అష్టాక్షర మంత్రంతోనే ఆ కోనేరు 8 కోణాలతో కట్టారు. అందులో స్నానమాచరిస్తే భక్తులకు అష్ట కష్టాలు పోయి అష్ట ఐష సంపత్తులను భక్తులకు నమ్మకంతో శని దోషమున్నా కానీ అలా స్నానమాచరిస్తే పోతేని భక్తులు నమ్మకంతో స్నానమాచరిస్తారు. సంతానం లేని వారికి సంతానము, సంపద లేని వారికి సంపద కలుగుతుంది. స్నానమాచరించి ఓం నమో నారాయణాయ అనుకుంటూ 8 ప్రదక్షిణాలు చేస్తుంటారు. అక్కడి నుంచి వచ్చే మార్గంలో శివాలయం ఉంది. అక్కడ దర్శించుకొని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోకి వచ్చి అక్కడ దర్శించుకొని వెళ్ళే మార్గంలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నది, అక్కడ కూడా దర్శించుకొని వెళ్తుంటుంటారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జయంతోత్సవాన్ని భక్తజనులు భక్తి ప్రపత్తుల మధ్య జరుపుకున్నారు. వేకువజాము నుండి భజన కీర్తనలు ఆలపిస్తూ ప్రభాత భేరి నిర్వహించారు. దర్పల్లి, దుబ్బాక, రేకులపల్లి, వాడి గ్రామాలలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో భక్త బృందం భగవాన్ సత్యసాయిబాబా 99వ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 99 రోజులుగా వేకువజామునే భజన కీర్తనలు ఆలపిస్తూ ప్రభాత భేరి నిర్వహించారు. దర్పల్లిలో పల్లకి సేవ, బాల వికాస్ పిల్లలచే సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు. శనివారం ఉదయం సత్యసాయిబాబా చిత్రపటానికి పూలమాల వేసి పతాకావిష్కరణ చేశారు. పుట్టపర్తి సత్యసాయిబాబా బోధనలను గుర్తు చేసుకున్నారు. భజన సంకీర్తనలు చేసి భక్తి ప్రపత్తులు చాటారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, సత్యసాయి భక్తులు తదితరులు పాల్గొన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సబ్బని లత డిమాండ్ చేశారు. పేదల కోసం నిర్మించిన గృహాలు శిథిలావస్థకు చేరాయని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ శివారు ప్రాంతాల్లో సర్వే నెంబర్ 168 ప్రభుత్వ స్థలంలో పేదలు గత సంవత్సరం కాలంగా గుడిసెలు వేసుకుని ఉంటున్నారని తెలిపారు. బహుజన లెఫ్ట్ పార్టీ బీఎల్పీ నగర కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ కార్యాలయానికి వెళితే కలెక్టర్ లేకపోవడంతో ఏఓకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ ప్రాంతంలో ఎన్నికల సభ ఏర్పాటు చేసి పేదలు గుడిసెలు వేసుకున్న స్థలం ప్రభుత్వానిది అయితే ఇంటి స్థలాలకు పట్టాలు ఇచ్చి ఇక్కడే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడతామని వాగ్దానం చేశారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంవత్సరానికి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించినందున
సర్వే నెంబర్ 168లో పేదలు వేసుకున్న గుడిసెలకు ఇంటి పట్టాలు మంజూరు చేసి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మౌనిక, జిజాబాయి, సమంత, వాణి, ఉషా, పద్మిని, చంద్రగౌడ్, కిషోర్, రాజేందర్, శ్రీనివాసులతో పాటు ఇళ్ల స్థలాల పోరాట సభ్యులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో జీజీ కాలేజ్ వెనకాల గత సంవత్సరం నుంచి పేదవాళ్ళు, మరి సొంతిల్లు లేని వాళ్ళు, మరి వాళ్లకు పేదవాళ్లకు అనేక దఫాలుగా ప్రభుత్వాలు వస్తూ ఉన్నప్పటికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఇవ్వకుండా మోసం చేసినటువంటి ప్రభుత్వాలు, మరి ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పేదవాళ్ళందరికీ కూడా సొంతిల్లు నెరవేరుస్తాము, వాళ్ళకంటూ ఒక ఇందిరమ్మ గృహాలను కట్టిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం అనేది జరిగింది. అందులో భాగంగా ఈరోజు పేద ప్రజలందరూ మరి గుడిసెలు వేసుకొని వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మరి అక్కడ కనబడతా ఉన్నప్పటికీ అక్కడ వస్తున్నటువంటి మరి కొంతమంది అధికారులు మరి వచ్చి అక్కడికి ఇది ప్రభుత్వ స్థలము, ఖచ్చితంగా మేము ప్రభుత్వానికి మేము అప్పీల్ చేస్తూ ఉంటాము, దాని తర్వాతనే ఇస్తామని చెప్పేసి కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంఆర్ఓ గారు కానీ గిర్దవర్ గారు కానీ కూడా అక్కడికి వచ్చి మరి పేదవాళ్ళు వీళ్ళందరూ కూడా చలి అనకుండా ఈరోజు మరి అక్కడ ఉన్నటువంటి అనేక ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ కూడా పేదవాళ్ళు అక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని మరి పర్యవేక్షంగా మా అధికారులు చూసి ఈరోజు వాళ్ళందరూ కూడా వీళ్ళంతా పేదవాళ్ళు, వీళ్ళకి సరైనటువంటి మరి వసతులు లేకున్నా కానీ ఇళ్ల సౌకర్యం లేకున్నా కానీ వీళ్ళందరూ కూడా ఈ అడవిలో ఉంటున్నట్టు చెప్పేసి అధికారులు కూడా అక్కడ చూసి సహకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగా ఈరోజు కలెక్టర్ గారికి మరి ఒకటి వినతిపత్రం ఇవ్వడానికి రావడం అనేది జరిగింది. మాకు ఏదైతే అక్కడ ఉన్నటువంటి గుడిసెలు వేసుకుంటున్నటువంటి వాళ్ళందరికీ వెంటనే మరి పక్కా ఇళ్లను కట్టించాలా, అట్లాగే వాళ్ళకి పట్టాలు ఇవ్వాలా, వాళ్ళ సొంతింటి కలను వాళ్ళ పేద ప్రజలందరికీ కూడా నెరవేర్చే విధంగా మరి అధికారులు వెంటనే సహకరించే విధంగా మరి ముందుకు రావాలి. అట్లాగే ప్రభుత్వం కూడా దిగి వచ్చి వాళ్ళందరికీ కూడా సొంతిళ్లను ఇచ్చే విధంగా ఉండాలని చెప్పేసి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు మరి బిజీలో ఉండడం మూలంగా ఏఓ గారు తీసుకొని వెంటనే మీకు అప్పీల్ చేస్తూ ఉంటాం. మేము ఖచ్చితంగా ప్రభుత్వం మధ్యలో పథకాన్ని పెట్టింది కాబట్టి మేము కూడా ప్రభుత్వానికి వెంటనే దీన్ని పంపించి ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా మరి ఏదైతే ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా మరి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి వెంటనే వీళ్ళకి సొంతిల్లు కల నెరవేర్చాలని చెప్పేసి మరి నాణ్యమైన విద్య, వైద్యం కోసం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. సీఎంతో పాటు మంత్రులు కలిసి ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు చేయించినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఆర్మూర్ నియోజకవర్గానికి పట్టుపట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాకేష్ రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని, ముఖ్యంగా విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మానవత్వాన్ని చాటుకున్నారు. ఒక మానవత్వవాదిగా తను గెలిచిన తర్వాత పాఠశాలలో సౌకర్యాలు, భోజన వసతి బాగుండాలని తపనపడి అందుకు తగ్గట్టుగా ఎమ్మెల్యే పనిచేశారన్నారు. ముఖ్యంగా ఆర్మూర్ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల అవసరం ఉందని, హైదరాబాద్ లో ఎక్కని మెట్టలేదు, దాటని గడపలేదు. ముఖ్యమంత్రి, మంత్రుల, అధికారుల చుట్టూ తిరుగుతూ ఒక ఉడుము పట్టుగా పట్టుకొని మంజూరు చేయించడంపై ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికు ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు మంజూరు చేయించినందుకు వారికి ఈ ఆర్మూర్ అసెంబ్లీ ప్రజల తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన విన్నపాన్ని మన్నించి ఖచ్చితంగా మంజూరు చేసినందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక అభివృద్ధి ధ్యేయంగా, ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తే ఏ విధంగా ఉంటుందో మన రాకేష్ అన్నను చూసి మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఈ విద్యార్థుల పరిస్థితులే కాకుండా ఇక్కడ గల్ఫ్ కార్మికులకు కానివ్వండి, బడుగు బలహీన వర్గాల ప్రజలు కానివ్వండి, వారి సంక్షేమం కొరకే నిరంతరం అసెంబ్లీలో కూడా కొట్లాడుతూ ఉన్నారు. వారు నిండు మనసుతో, నిండు నూరేళ్లు సుఖ సంతోషంతో ఉండాలని, వారికి భగవంతుడు మరింత శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ ద్వారా మేము ఆర్మూర్లో ఒక అరాచకవాదం, ఒక నియంత పోకడ నడుస్తున్న తరుణంలో నేనున్నానంటూ ఇక్కడ ప్రాంత ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చి ఎన్నికల్లో భారీ మేరతో గెలిచిన తర్వాత రాకేష్ రెడ్డి గారు ఈరోజు ఎప్పుడు కూడా ప్రజల గొంతుకై ప్రశ్నిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వము, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రాష్ట్రంలో ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అధికార పక్షానికి ఇస్తే కుదరదు, ప్రతిపక్షం ప్రభుత్వంలో మాకు కూడా వాటా ఉన్నది, అక్కడ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, మీరు ఎమ్మెల్యేలు ఉన్నారో మేము కూడా ప్రజల నుంచి ఎన్నుకున్నాం, మా ఆర్మూర్ నియోజకవర్గానికి కూడా ఇంటిగ్రేటెడ్ హాస్టల్ మంజూరు కావాల్సిందే అని పట్టుబట్టి
మరి ఈరోజు మంజూరు చేయించినందుకు భారతీయ జనతా పార్టీ తరఫున ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు ఏదైతే అపర భగీరథుడుగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అయినప్పటికీ ఏ విధంగానైతే ప్రజలు ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారో అదే విధంగా నన్ను ఎన్నుకున్నారు కాబట్టి మీ యొక్క అసెంబ్లీలో ఏ విధంగా అయితే అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారో అదే మాదిరిగా ఆర్మూర్ను కూడా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో వారు రాకేష్ రెడ్డి గారు సీఎం గారిని కలవడం, ఖచ్చితంగా ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ సమీకృతమైనటువంటి హాస్టళ్ల సముదాయం. ఇక్కడ ఏంటంటే ప్రైవేటు పాఠశాలల్లో డబ్బులు ఎక్కువ గుంజుతూ విద్యార్థులకు జేఈ మెయిన్స్ అనే పేరు మీద ఏదైతే అడ్వాన్స్డ్ కోచింగ్లు ఇస్తారో ఈ స్కూళ్ళలో, ఈ మోడల్ స్కూళ్ళలో అదే కోచింగ్ను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది విద్యార్థులకు. ఇది చాలా 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 విద్యార్థులకు ముందు చూపుతో కూడినటువంటి ఒక భవిష్యత్తుకు బంగారు బాట వేసేటటువంటి పాఠశాల ఇది. ఈ పాఠశాలలో రావడం అంటే వారి యొక్క భవిష్యత్తు, బంగారు భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లడమే. ఇలాంటి ఒక సమీకృతమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ కూలీల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయని సిపిఎంఎల్ మాస్లైన్ ఆర్మర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ విమర్శించారు. మండల పరిధిలోని పలు గ్రామాలలో విస్తృత ప్రచారం జరుపుతున్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను రైతులకు వివరించేందుకు సిరికొండ మండలంలోని పందిమడుగు, చీమన్పల్లి, తాటిపల్లి, చిన్నవాల్గట్, పెద్దవాల్గట్, పోతునూరు, కొండాపూర్ గ్రామంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ ఆర్మర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ వ్యవసాయ కూలీలతో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రెక్కాడితే డొక్కాడని వ్యవసాయ కూలీలు దయనీయమైన స్థితిలో ఉన్నారన్నారు. అర్ధాకలితో అన్నమో రామచంద్ర అంటున్నా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితుల్లో కూలీలు ఉపాధి లేక కడుపు చేత పట్టుకొని వలసపోతున్నారన్నారు. వ్యవసాయ భూములు కోల్పోయి వ్యవసాయ కూలీలుగా మారుతున్న వారి సంఖ్య రోజు రోజు పెరుగుతుందన్నారు. ప్రభుత్వాలు పట్టించుకోకపోతే వ్యవసాయ కార్మికులు ప్రభుత్వాలను ప్రతిఘటించే స్థితి వస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐపీకేఎంఎస్ జిల్లా డివిజన్ మండల నాయకులు ఆర్ దామోదర్, బి కిషోర్, ఈ రమేష్, జి సాయిరెడ్డి, ఎం లింబాద్రి, ఎస్ కిషోర్, కె ఆశిష్, జె ఎర్రన్న తదితరులు పాల్గొన్నారు. దాంతో పాటు వికలాంగులకు 3,000 చేస్తా, 6,000 చేస్తానను, డబల్ చేస్తానను, బీడీ కార్మికులకు డబల్ చేస్తానను, ముసలాళ్ళకు డబల్ చేస్తానను, అన్ని పెన్షన్లు పెంచుతానను. కానీ ఇంతవరకు ఏ పెన్షన్ కూడా పెంచకుండా దాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నాం. మనం రేవంత్ రెడ్డి మంచోడు, కాంగ్రెస్ ప్రభుత్వం మంచోడు అని కాదు మన లెక్క. కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను మనం ప్రజల్లోకి తీసుకుపోయినాం, ఆయనను పక్కన పెట్టినాం. రేపు తెల్లారి మాకు ఇచ్చిన హామీని నువ్వు నెరవేర్చకపోతే రేపు తెల్లారి ఖచ్చితంగా నీకు కూడా అదే గతి పడుతుంది ఆయన అని చెప్పేసి మనం చెప్పడానికి కొరకు ఈ నెల 27వ తారీఖు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమం. ఒక సిరికొండలో, ఒక గడిపిలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. వ్యవసాయ కూలీగా నేనున్నా, నా భార్య కూలి పనికి పోతుంది, ఉపాధి పనికి పోతుంది, నేను వ్యవసాయ పనికి పోతున్నాను. రేపు మహిళా సంఘాలు కట్టుకోవాలి, రేపు నా ఇల్లు గడవాలి. ఇలా పిల్లల చదివిద్దామని అంటే ప్రైవేట్ స్కూళ్ళలో చదివించే పరిస్థితులు లేవు. గురుకులలో అయితే గురుకులలో సరైన సౌకర్యాలు కూడా లేవు, సొంత బిల్డింగ్లు కూడా లేవు. ఆ చదువు కూడా మనం అనుకుంటున్నాం మన పిల్లలు గురుకులంలో ఉన్నారు, చాలా బాగున్నది అనుకుంటున్నాం మనం. కానీ మనమే వాళ్ళ మీద కొంత బాగున్నాం అనిపిస్తుంది. మీరు పిల్లలని అడిగి తెలుసుకోవాలి, మన పిల్లలు గురుకులంలో ఉంటారు. అంటే ఏ ప్రభుత్వం కూడా విద్యను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ విద్యను కూడా సరి చేయాలని చెప్పేసి కూడా మనం అడగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి మీరందరూ అర్థం చేసుకుని పెద్దగా మాట్లాడాల్సిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. మేము దరఖాస్తు ఫారాలు ఇస్తాం, మీరందరూ అది ఫిలప్ చేసుకుని ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టుకొని 27వ తారీఖు బుధవారం నాడు అందరం సిరికొండ మండల కేంద్రానికి వస్తే ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇస్తాం. అట్లాగే 2వ తారీఖు నాడు చలో కలెక్టరేట్ కార్యక్రమం ఉంది. అన్ని కలెక్టరేట్లలో అందరం కూడా కలగడానికి ప్రయత్నం చేయాలి. దాదాపు 60 లక్షల. నందిపేట మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులను సక్రమంగా చేస్తలేరని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మండల కేంద్రాన్ని సుందరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో 12 కోట్ల బడ్జెట్తో రోడ్డును మంజూరు చేయించింది. కానీ ఆ రోడ్డు విస్తరణ పనులు అసంపూర్తిగా ఉన్నాయని ధర్నాకు దిగారు. ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని నందిపేట్ మండల కేంద్రాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు అప్పటి ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. రోడ్డు మధ్యలో డివైడర్ నిర్మాణం జరిపి మొక్కలను నాటారు. కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా రోడ్డు విస్తరణ పనులు చేస్తున్నారని మండల వాసులు ధర్నాకు దిగారు.
ఎక్కడ పడితే అక్కడ మలుపులతో మంజూరైన కొలతలు కాకుండా ఇష్టానుసారం రోడ్డు వెడల్పు చేపడుతున్నారని ఆరోపించారు. చాకలి ఐలమ్మ విగ్రహం ప్రాంతంలోని సుధా టిఫిన్ సెంటర్ పక్కన గల దర్గా వద్ద రామ్నగర్ కాలనీ వాసులు, నందిపేట గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వం మండల కేంద్రాన్ని సుందరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో 12 కోట్ల భారీ బడ్జెట్ తో రోడ్డును మంజూరు చేయించింది. కానీ ఆ రోడ్డు విస్తరణ పనులు అసంపూర్తిగా ఎక్కడ పడితే అక్కడ మలుపులతో మంజూరైన కొలతలు కాకుండా ఇష్టానుసారం రోడ్డును కుదించేసి అసంపూర్తిగా పనులు చేస్తున్నారని, కొన్ని వర్గాలకు కొమ్ము కాస్తూ పూర్తి డ్రైనేజ్ నిర్మించకుండా ఇరికిరికి రోడ్లను పోసి మమ అనిపించేస్తున్నారని, కాంట్రాక్టర్ చేస్తున్న నిర్లక్ష్యం పనులను ఆర్ఎన్బి అధికారుల పర్యవేక్షణ లేదని రోడ్డెక్కారు. అలాగే రోడ్డు మధ్యలో వచ్చిన సమాధి కానీ దర్గాను కూడా తొలగించాలంటూ కొద్దిసేపు రాస్తారోకో చేశారు. స్థానిక ఎస్ఐ హరిబాబు జోక్యంతో రాస్తారోకోను విరమించి ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎస్ఐలకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ ఎలిగిటి రాజు మాట్లాడుతూ, సుధా టిఫిన్ సెంటర్ వద్ద గల దర్గా మండల కేంద్రానికి వచ్చే ప్రజలకే కాక రామ్నగర్ కాలనీ వాసుల వాహనాలు వెళ్లేటప్పుడు ఇబ్బందికరంగా ఉందని, రోడ్డు విస్తరణలో నడి రోడ్డుపై వచ్చిందని, అలాగే కాలనీకి వెళ్లే ప్రధాన దారి పక్కనే మెయిన్ రోడ్డును ఆక్రమించుకొని ఉండటం వల్ల వాహనాలు జామ్ అయిపోతున్నాయని, ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయని, వెంటనే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని ప్రజల రవాణా సౌకర్యం దృష్టిలో ఉంచుకొని రోడ్డు మధ్యలో వచ్చే ఎటువంటి నిర్మాణాన్ని అయినా తొలగించాలని కోరారు. గ్రామ సీనియర్ నాయకులు, యువకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, రామ్నగర్ కాలనీ వాసులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భాగంగా ఏం జరిగిందంటే అక్కడ నుంచి వచ్చేవరకు యాక్సిడెంట్ అవుతున్నాయి, కలవకపోవడం ఇబ్బందికరంగా ఉంది. వస్తే బండి ఏదైతే చాలా ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు ఏదైనా అడ్డం వస్తే తొలగించి రోడ్డు మంచి నిర్మించాలని. ఈ రోడ్ల నిర్మాణంలో భాగంగా చౌరస్తా నుంచి రోడ్డు శాంక్షన్ అయితే మసీదు వరకు రోడ్డు శాంక్షన్ అయింది. ఇది చాలా ఇబ్బందికరంగా కాంట్రాక్టర్ కుమ్మక్కై ఎక్కడ పడితే అక్కడ 40 ఫీట్లకు 35 ఫీట్లకు కొనసాగిస్తున్నాడు. దీనికి అడ్డంగా ఉన్న ఏదైనా నిర్మాణమైనా కానీ వెంటనే కాంట్రాక్టర్ తీసేయాలా. రామ్నగర్ వాసులకు చాలా ఇబ్బందికరంగా మారుతున్నది. ఇట్లాంటి పోవాలంటే కూడా బస్సులు టర్న్ అయితే లేవు, ఆటోలు టర్న్ అయితే లేవు, కనీసం బండ్లు కూడా టర్న్ అయితే లేవు. దయచేసి దీన్ని దృష్టిలోకి తీసుకొని కాంట్రాక్టర్లు నిర్మాణం తొలగించాల్సిందిగా కోరుతున్నాం. డిసెంబర్ 1వ తేదీన హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న మాలల సింహగర్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలంటూ జిల్లా మాల మహానాడు జేఏసీ అధ్యక్షులు ఆనంపల్లి ఎల్లయ్య పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు నిర్ణయం సరైనది కాదని వ్యాఖ్యానించారు. నవీపేట్ మండల కేంద్రంలో మాల మహానాడు నాయకులు సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 1వ తేదీన చలో హైదరాబాద్ మాలల సింహగర్జన కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసుకుని కమిటీలు ఏర్పాటు చేశారు. అనంతరం గోడ ప్రతులను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా మాల మహానాడు జేఏసీ అధ్యక్షులు ఆనంపల్లి ఎల్లయ్య మాట్లాడుతూ, డిసెంబర్ 1వ తేదీన హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించనున్న మాలల సింహగర్జన కార్యక్రమానికి ఇంటికొకరు చొప్పున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 1వ తేదీన ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు నిర్ణయం సరైనది కాదని వ్యాఖ్యానించారు. ఒకటిగా ఉన్న ఎస్సీల మధ్య చిచ్చు పెట్టేందుకే కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోంది అని మండిపడ్డారు. మాలలను రాజకీయంగా అణగదొక్కడంతో పాటు అన్ని రంగాల్లో విస్మరించేందుకే వర్గీకరణ చేపడుతున్నారని అన్నారు. 1వ తేదీన హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న మాలల సింహగర్జన కార్యక్రమానికి నవీపేట్ మండలంతో పాటు బోధన్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున మాలలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సభ్యులు అశోక్ భాగ్యవాన్, మండల నాయకులు సంగం శ్రీనివాస్, నీరడి బుచ్చన్న, దొంత ప్రవీణ్, గౌరి రాజు, గైనిమోహన్, కమలాకర్, శ్యామ్, అబ్బాస్, రాహుల్, కర్రెనా, సుధాకర్ తో పాటు పలువురు మాల మహానాడు సభ్యులు పాల్గొన్నారు. మాలలో ప్రతి విలేజ్ నుంచి ముఖ్య కార్యకర్తలు, మరి మాజీ ఎంపీపీ సీనన్న, మరి జెడ్పీసీ మాజీ చైర్మన్ బుచ్చన్న, మరి ఇక్కడ ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, రాజన్న, వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు నవేపేట్ మండలంలో మాలల సమావేశాన్ని ఏర్పాటు చేసి డిసెంబర్ 1న హైదరాబాద్ మరి ఏదైతే పరేడ్ గ్రౌండ్లలో జరిగే మాలల సింహగర్జన కార్యక్రమానికి నవీపేట నుంచి ప్రతి గ్రామం నుంచి మాలలు ఇంటికొకరు వెళ్ళాలనే ఓ ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి విలేజ్కు మరి ఈ యొక్క పాంప్లెంట్ను, మరి వాల్ పోస్టర్ను మరి మండల హెడ్ క్వార్టర్లో రిలీజ్ చేసి మరి ఈ యొక్క సమాచారాన్ని ప్రతి మాల కుటుంబానికి చేరవేస్తూ డిసెంబర్ 1న మరి ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్క మాలలు కదిలి వెళ్ళేదందుకు కథన రంగానికి కలిసి రావలసిందిగా అందరికీ పిలిపించేందుకు జిల్లా మాల మహానాడు తరపు నుంచి మా పిలుపు మేరకు మన అశోక్ భాగ్యవాను,
మరి ఎల్లయ్య మేమందరము వచ్చి ఇక్కడ ఈ యొక్క సమావేశంలో పాల్గొని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ఏదైతే ఆగస్టు 1న సుప్రీంకోర్టు మరి ఎస్సీలకు వర్గీకరణ విషయంలో దొడ్డుదారిన వర్గీకరణ చేసుకోవచ్చనే ఇచ్చిన విషయాన్ని రాజ్యాంగ పరంగా 341 ఆర్టికల్ ప్రకారంగా అది తప్పు అనేది తెలిసిన మరి మాలల్లో చిచ్చుపెట్టి మరి ఎస్సీలలో చిట్టుపెట్టి రాజ్యాధికార దిశగా వస్తున్నారని ఆలోచించి మరి ఏదైతే ఈ యొక్క కులాల వాళ్ళు మరి ఎస్సీలో ఉన్నను విడదీసేందుకు ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టికే ఇది రాజ్యాంగ పరమైనది కాదు, రాజ్యాంగ వ్యతిరేకం అనేది ఖచ్చితంగా తెలిసిన దీన్ని కొంతమంది నాయకులు కొన్ని పార్టీల వాళ్ళు బీజేపీ వాళ్ళు చిచ్చుపెట్టి మరి దీన్ని ఏదైతే చేస్తున్నారో వారికి తగిన గుణపాఠం నేర్పాలనే ఉద్దేశంతో మరి మేమందరము మాలలము సముఖ్యంగా అందరం కలిసికట్టుగా మరి డిసెంబర్ 1న జరిగే కార్యక్రమానికి వెళ్తున్నాము. మరి ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి తెలియకుండా చట్టాలను తెలియకుండా నేను చేసేస్తానని అన్నాడో అతనికి కూడా కళ్ళు తెరిపించేందుకు గుణపాఠం నేర్చేందుకు మాలలందరూ కలిసి ముందుకు కథన రంగానికి పోతున్నారు. మాలలు కదిలినంటే ఏ ప్రభుత్వం ఇప్పటిదాకా నిలవలేదు, ఈ ప్రభుత్వం కూడా నిలవదు. కాబట్టి వాళ్ళు తస్మత్ జాగ్రత్తని గుర్తు చేసేందుకే మాలలు కదిలి కథన రంగానికి వస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని మేము రక్షించుకుంటాము. భారతదేశంలో ఉన్న 140 కోట్ల ప్రజలకు ఏదైతే రాజ్యాంగం అనుకూలం ఉందో దానికి అనుకూలంగానే మాలలు పనిచేస్తారే కానీ ఒక వర్గానికో ఒక కులానికో ఒక మతానికో ఒక పార్టీకో పనిచేయరనే విషయాన్ని తెలియపరచేందుకు హైదరాబాద్కు మాలలందరూ కలిసి వస్తున్నారు, కథన రంగాన్ని తొక్కుతున్నారని చెప్పేందుకే ఈరోజు నవీపేట మండలంలో మాలలు సమావేశమై ఈ యొక్క నవీపేట గోవింద్పల్లిలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవం గోవిందా గోవిందా నామస్మరణతో మారుమ్రోగింది. అర్చకులు భజన కీర్తనలతో భక్తులను ఆనంద పరవశంలో ముంచెత్తారు. స్వామివారి కళ్యాణోత్సవంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు కులాచారి దినేష్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దర్పల్లి మండల పరిధిలోని గోవింద్పల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 12వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామస్తులు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని పల్లకిలో డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగించారు. ప్రధాన వీధుల గుండా గోవిందా గోవిందా నామస్మరణతో భక్తి శ్రద్ధలతో పల్లకి సేవ చేశారు. వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణోత్సవంలో కానుకలు సమర్పించారు. ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి వార్షికోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన అన్నారు. భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. స్వామివారిని జిల్లా బీజేపీ అధ్యక్షుడు కులాచారి దినేష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కళ్యాణోత్సవం అనంతరం స్వామివారిని రాత్రిపూట పల్లకిలో ఊరేగిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయం కమిటీ సభ్యులు గొల్ల రాజగణేష్, కరోళ్ల శ్రీనివాస్, దొడ్డెనక రాజేందర్, సంబేటి పెద్ద నర్సయ్య, ఓడేటి జలంధర్, చెరుకు నడిపి గంగారాం మరియు బీజేపీ నాయకులు దూల గంగారెడ్డి, గంగాదాసు, కరక గంగారెడ్డి, మైపల్ యాదవ్, సేవల తదితరులు పాల్గొన్నారు. భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము గోవిందపల్లి గ్రామము. మన గోవిందపల్లి గ్రామంలో గత 12 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా సామవారిక జాతర కళ్యాణ మహోత్సవం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఈరోజు ఇది 12వ సంవత్సరము, అంటే 12వ వార్షికోత్సవ జాతర అనేటువంటి మన యొక్క గ్రామ ఆలయ కమిటీ మరియు గ్రామంలో ఉన్నటువంటి విలేజ్ కమిటీ మెంబర్లందరూ సహకారంతో స్వామివారిగా కళ్యాణ మహోత్సవం అనేటువంటి చేయడం జరిగింది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవం బ్రహ్మోత్సవములు 3 రోజులు. మొదటి రోజున ఆ యొక్క మండప ఆరాధన, సర్వతోభద్ర మరియు గణపతి, తర్వాత క్షేత్రపాలకులు, చతుషష్ఠి యోగిని, నవగ్రహ మండప ఆరాధన, తర్వాత స్వామివారికి మంచి అభిషేకములు, అలంకారములు. రెండవ రోజున అయ్యగారికి మరియు విశేషమైన అభిషేకములు మరియు కుంకుమార్చన కార్యక్రమము. ఈ యొక్క కార్తీక మాసము సందర్భంగా స్వామివారి యొక్క సన్నిధిలోన ఆలయంలోన దీపారాధన మహోత్సవములు. తర్వాత శనివారం రోజున అనగా ఈ రోజున ఈ యొక్క ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవము శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క కళ్యాణము మహోత్సవం అనేటువంటి జరుగుతున్నది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవంకై ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద మరియు
అందరూ కూడా చాలా చక్కగా సహకరించి ఈ యొక్క కళ్యాణమును ఇంత అంగరంగ వైభవంగా చేసి ఆ యొక్క ఘనంగా ఈ యొక్క కళ్యాణము చేసిన దానికి వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా స్వామివారికి ఆశీస్సులు ఉండాలని కోరుతూ, మరియు మా యొక్క కమిటీ సభ్యులు కూడా చక్కగా అన్నీ కూడా వారు ఏది కూడా లోటు లేకుండా, ఏ వస్తువు కూడా తక్కువ లేకుండా బ్రహ్మాండంగా స్వామివారి యొక్క అలంకారం కొరకై పుష్పాలు కానీ సామాగ్రి కానీ అన్నీ కూడా ఇచ్చి ఈరోజు వెంకటేశ్వర స్వామి జాతరలో పాల్గొనడం, జాతర కమిటీ వాళ్ళు నన్ను ఆహ్వానించి ఆ స్వామి యొక్క ఆశీర్వాదం తీసుకునే విధంగా దర్పల్లి మండలంనే కాదు, యావత్తు ఇందూరు జిల్లాలనే కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి సనాతన ధర్మం అనుసరిస్తున్న వారందరూ కూడా బాగుండాలని ఆ స్వామిని వేడుకుంటూ, ఆ స్వామి ఆశీర్వాదంతో ఈ జాతర ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆ జాతర యొక్క స్వామి ఆశీస్సుల కోసం ఇన్ని వేల మంది వచ్చారు. వారందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారి హిందూ ధర్మము, సనాతన ధర్మము బతికుండాలంటే నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి ఈ దేశానికి అవసరమని మహారాష్ట్ర ప్రజలు తీర్పిచ్చినందుకు ఆ వెంకటేశ్వర స్వామికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఇది ఒక మినిస్టర్ కోసమో చీఫ్ మినిస్టర్ కోసం ఎలక్షన్ కాదు, ఇది దేశము ధర్మం కోసం జరుగుతున్న ఎన్నికలు. ఈ దేశము ధర్మం కోసం ఉన్న దాంట్లో మంచి వ్యక్తి అయిన నరేంద్ర మోడీకి అండగా నిలబడుతున్నా. జాతరకు వచ్చినప్పుడు పాటలు నిలబడుతున్నాయి, నరేంద్ర మోడీ పాటలు నిలబడుతున్నాయి. అవన్నీ చూస్తున్నప్పుడు అనిపిస్తుంది అన్నమాట, ప్రజల్లో ఈ విశ్వాసాన్ని ఈ దేవుడి పట్ల చాలామంది అడుగుతుంటారు, ఎవరైనా మీరు దేవతలను చూశారా అంటారు. మేము దేవతలను చూసినామో చూడలేదో కానీ మా తాత ముత్తాతలు మాకేం చెప్పారు, ఈ గుడి చూపించి ఇది వెంకటేశ్వర స్వామి అన్నారు. ముదిరాజులకు పెద్దమ్మ తల్లి చూపించి పెద్దమ్మ తల్లి ఉందన్నారు. గౌన్లోకి ఎల్లమ్మ తల్లి చూపించి ఎల్లమ్మ తల్లి ఉందన్నారు. మేము మా తాత ముత్తాతలు నమ్ముతాం కాబట్టి, మా పూర్వీకులు నమ్ముతాం కాబట్టి, ఆ దేవుడికి దండం పెడితే మా పూర్వీకులను గుర్తు చేసుకుంటాం కాబట్టి, ఆ దేవుణ్ణి మా తల్లిదండ్రులు మా తాత ముత్తాతలు. గోవిందపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి జాతరకు 3 రోజుల నుంచి సహకరించిన భక్తులకు మరియు విచ్చేసినటువంటి పెద్దలకు మరియు పంతులు గారికి వాళ్ళందరికీ మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఇది మంచి కవర్ చేసి మీడియా మిత్రులకు మా యొక్క ధన్యవాదాలు. 3 రోజుల నుంచి సహకరించిన పెద్దలు మరియు మాతోటి సహోదరులు, మాతోటి ఆలయ కమిటీ మెంబర్సు మరియు కిరణ్ పంతులు గారు అందరు కలిసి విజయవంతంగా మేము ఈ జాతర జరుపుకున్నామని అనుకుంటూ, ఎప్పుడు ఆ దేవుడి ఆశీస్సులు మా మీద ఉండాలని ఎలవేళ కోరుకుంటూ, జై శ్రీరామ్. వికలాంగుల సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల 26న ఇందిరా పార్క్ లో భారీ ధర్నా చేపడతామని విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షుడు బీరప్ప అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రిలే దీక్షలు చేపట్టారు. అంగవైకల్యం కలిగిన వారికి గత ప్రభుత్వం అందించిన పెన్షన్ను 6,000కు పెంచుతామని హామీచ్చి ఇప్పటి వరకు అమలు చేయకపోవడంతో 6 రోజులుగా రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఇంతవరకు ప్రభుత్వం నుండి ఎలాంటి చర్చలకు పిలుపు రానందున ఈ నెల 26న ఇందిరా పార్క్ లో మందకృష్ణ మాదిగ నేతృత్వంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని తెలిపారు. వీరికి మాదిగ మహిళా జాతీయ నాయకురాలు యమున మద్దతు తెలిపారు. నేను వికలాంగుల కుల పోరాట సమితి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాను. ఈ ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు అవుతున్నా మాకు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 2,000 పెన్షన్ను 4,000, 4,000 పెన్షన్ను 6,000 చేస్తామని 6 గ్యారంటీలతో 100 రోజులలో ఈ యొక్క పథకాన్ని అమలు పరుస్తామన్న రేవంత్ రెడ్డికి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులు ఈ రోజు వరకు కనబడటం లేదు. పలుమార్లు మేము ప్రభుత్వానికి, కలెక్టరేట్లు, ప్రభుత్వ అధికారులకు కూడా విన్నవించుకోవడం జరిగింది. అయ్యా మీరు మేనిఫెస్టోలో పెట్టారు, ఇవే కాకుండా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణము, ఇలాంటి 52 డిమాండ్లు ఉన్నాయి, అవన్నీ నెరవేర్చామన్నారు. ఇంతవరకు నెరవేర్చలేదు అని పలుమార్లు ప్రభుత్వాలకు, ప్రభుత్వ అధికారులకు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినా కానీ నిమ్మకు నీరెత్తనట్టు ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ప్రవర్తిస్తుంది. దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుతో 6 రోజుల నుండి పెన్షన్దారులు నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నా కానీ ఏ ప్రభుత్వం దిగిరాకపోవడం, ప్రభుత్వ అధికారులు కూడా పట్టించుకోకపోవడం చిక్కుచేటు. ఇందుకు నిరసనగా ఇప్పటికైనా దిగి వస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టగతులు ఉంటాయి. లేదంటే భవిష్యత్తులో ఈ నెల 26న
పెన్షన్దారుల మహాగర్జన పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులను ఒకటిగా చేసి గల్లీ నుంచి హైదరాబాద్ రాజధాని వరకు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉద్రిక్తం చేసి ఎంఎంఎస్ జాతీయ నాయకురాలు ఈ ఎంఆర్పిఎస్ నుంచి వికలాంగులకు మద్దతు తెలుపేందుకు ఈ రోజుకు 6 రోజులైంది. ఏ ప్రభుత్వం కానీ ఇంతవరకు దిగిరాలేదు. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయలేదు. ఆ 6 గ్యారంటీలల్లో 2000 పింఛన 4000 ఇస్తున్నారు, 4000 పింఛన 6000 ఇస్తున్నాడు. ఇప్పటిదాకా కూడా ఇచ్చిన దాఖలు పోలేదు. మధ్య కూడా 1 నెల 2 నెలలు కూడా గ్యాప్ అయిపోయింది ఆ పింఛనకు కూడా. ఇక ఈ పింఛన్లు గిన అమలు చేయకపోతే ఈ వికలాంగులకు ఎంఆర్పిఎస్ నుంచి మందకృష్ణ మాదిగ తరపు నుంచి మా ఎంఎంఎస్ కానీ ఎంఆర్పిఎస్ కానీ ఎంఎంఎస్ కానీ అందరం కలిసి మద్దతు తెలిపి ఇప్పుడు 26 తారీఖు నాడు రేవంత్ రెడ్డిని గద్దె దించేటట్టు ఇంద్ర పార్కుకు 26 తారీఖున పోతామని. ఉపాధ్యాయులు బోధించే పాఠ్యాంశాలు సరిగ్గా అర్థం కాక విద్యార్థులు ఇబ్బంది పడుతుంటారు. వారు చదువులో వెనుకబడటం సహజం. కానీ అందరికీ అర్థమయ్యేలా మోటివేషనల్ స్పీచ్ ఇప్పించారు ఇందర్ స్కూల్ కరెస్పాండెంట్ కొడాలి కిషోర్. ఎంత చదివినా గుర్తుండటం లేదు అని కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు లోనవుతుంటారు. తమ పిల్లలు చదువులో రాణించాలంటే ఏం చేయాలో తోచక వారంతట వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ బోధన్లోని ఇందూర్ పాఠశాల యాజమాన్యం పిల్లలకు ఉత్సాహం కల్పించేలా మోటివేషన్ స్పీచ్ ఇప్పించారు. హైదరాబాద్ కి చెందిన ప్రముఖ సైకాలజిస్ట్, బిహేవియరల్ స్కిల్స్ కోచ్ సంజయ్ సుధీర్ చే మోటివేషనల్ సెషన్ ఏర్పాటు చేశారు. 8 నుండి 10 తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక దేశం ఏర్పాటు చేశారు. ఉదయం ఈ కార్యక్రమాన్ని మొదలు చేపట్టారు. ఇందూరు విద్యా సంస్థల అధిపతి జిల్లా ట్రస్మా అధ్యక్షులు కొడాలి కిషోర్ స్వాగత ఉపన్యాసం చేసి కార్యక్రమ ఏర్పాటు ఎందుకు నిర్వహించారో వివరించారు. అవును, మీ ఒంటి మీద యూనిఫామ్ వేసుకుంటారు కదా, ఈ యూనిఫామ్ ఏ స్కూల్తో ఈ బోధన మొత్తం తెలుసు. రేపటి రోజు రోడ్డు మీద వెళ్ళి మీరు ఏదైనా తప్పు చేస్తే ఫస్ట్ ఎవరిని అంటారు? వినపల్లా స్కూల్. అవునా? అంటే యు ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ స్కూల్. సెకండ్, మీ అమ్మ నాన్న ఎవరో ఈ బోధనలు అందరూ తెలుసు. రేపటి రోజు నువ్వు ఏదైనా తప్పు చేస్తే సెకండ్ ఎవరిని అంటారు? అంటే యు ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ వీళ్ళిద్దరికే కాదు, ఇంకో ఇద్దరికి కూడా మీరు బ్రాండ్ అంబాసిడర్. ఎవరికో చెప్తాను. ఆ థర్డ్ పర్సన్ చెప్పే ముందు మీకు ఒక పేరు చెప్తా. ఆ ఊరి పేరు వినగానే మీకు ఎవరు గుర్తొస్తారో చెప్పండి. రామేశ్వరం. రామేశ్వరం గారు రాకముందు, సారీ, అబ్దుల్ కలాం గారు రాకముందు రామేశ్వరం అనే ప్లేస్ ఉందని భారతదేశంలో ఎవరికి తెలిసావు. కానీ ఒక వ్యక్తి వల్ల ఊరికే పేరు వచ్చింది నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? రైట్, ఇప్పుడు చెప్పండి. థర్డ్, మీరు బ్రాండ్ అంబాసిడర్ దేనికి? విలేజ్ ఆర్ నేటివ్ ప్లేస్. ఫోర్త్ ఎవరికి తెలుసా? మనం పుట్టిన ఈ భారత మాతకి, భారతదేశానికి కూడా మనం బ్రాండ్ అంబాసిడర్. రేపటి రోజున ఏ దేశానికి వెళ్ళినా సునీత విలియమ్స్ పేరు దగ్గర నుంచి ప్రతి ఒక్కరు హీఈస్ అన్ ఇండియన్ అని మనం కూడా భారతదేశానికి పేరు తెచ్చే విధంగా వీఆర్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఇండియా యాజ్ వెల్. ఈ రోజు నుంచి మీరు 4 బ్రాండ్ అంబాసిడర్. ఫస్ట్ ఎవరికి? సెకండ్, థర్డ్, ఫోర్త్. వన్స్ అగైన్, ఫస్ట్ ఎవరికి? సెకండ్, థర్డ్, ఫోర్త్. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేసే ఆర్పీలో, సీఓలో కుమ్మక్కై డ్వాక్రా మహిళలను మోసం చేస్తున్నారని సిపిఎం నగర అధ్యక్షులు సుజాత ఆరోపించారు. మహిళా సంఘాలను మోసం చేస్తున్నారన్నారు. హమల్వాడి బాలాజీ శ్రీనిధి డ్వాక్రా గ్రూప్ సమస్యలపై ఐద్వా ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ, గతంలో ఉన్న ఓబీ మెంబర్స్ అధ్యక్షురాలు ఎం జమున, క్యాషియర్ పి పద్మ, ఆర్పి మాధవి, కార్యదర్శి పద్మ వీరు డబ్బులు తీసుకుని కట్టట్లేదని, ఇప్పుడున్న పీడీ తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. నవ చైతన్య సంఘం, రమా మహిళా సంఘం, శ్రీసాయి చైతన్య సంఘం, శ్రీనవ్య ఇలా 13 సంఘాల సభ్యుల నుండి శ్రీనిధి ఇప్పుడు ఉన్న సిఓ లావణ్య, ప్రస్తుతం ఉన్న సిఓ సవిత, మధుప్రియ, ఆర్పి కె స్వర్ణలత, ఆర్పి కవిత, ఆర్పి సరిత, ఆర్పి జ్యోతి, ఆర్పి స్వర్ణలత, ఆర్పి వీరు శ్రీనిధి 13 గ్రూపుల నుండి వసూలు చేస్తూ సభ్యులకు ఓచర్లు ఇవ్వకుండా బ్యాంకులో కట్టకపోవడం వల్ల 23 డ్వాక్రా గ్రూపుల మహిళలు డ్వాక్రా గ్రూప్ లోన్స్ రాక పొదుపు డబ్బులు కూడా రానివ్వకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. వీరిపైన ప్రస్తుతం ఉన్న పీడీ ప్రత్యేకమైన దృష్టి పెట్టి వారికి లోన్లు, పొదుపులు, డబ్బు వచ్చే విధంగా చూడాలని ఐద్వా డిమాండ్ చేసింది. లేదంటే ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా సంఘాల సభ్యులు శ్రీ సాయి గంగా, శ్రీ నవచైతన్య, తిరుమల, కరుణామయ, గణేష్ సంఘం తదితర సంఘాల నుండి సభ్యులు వచ్చారు. నిజామాబాద్ కలెక్టర్ ఆఫీస్ లో
ఏదైతే మెప్మా పీడీ సార్ ఉన్నారో వారికి మెమరాండం ఇవ్వడం కోసం రావడం జరిగింది ఐద్వా ఆధ్వర్యంలో. ఏదైతే అమల్వాడీలో బాలాజీ సమైక్య దాంట్లో వచ్చిన సమస్యల వల్ల 23 డ్వాక్రా గ్రూపులు ఇబ్బంది పడుతున్న మహిళలు మన దగ్గరికి రావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మెమరాండం ఇవ్వడానికి రావడం జరిగింది. ఆ సమైక్యలో ఆర్పీ లేదనే కారణం చూపించి ఆ కారణం చేత దాదాపు 3-4 సంవత్సరాల నుంచి ఆ మహిళలకు ఎలాంటి లోన్లు రావడం లేదు, డ్వాక్రా లోన్లు. అట్లాగే వాళ్ళ ఏదైతే పొదుపు డబ్బులు ఉన్నాయో ఆ పొదుపు డబ్బులు కూడా తీసుకొని ఇవ్వట్లేదు. ఆర్పీ లేకపోతే సిఓ గారు సిగ్నేచర్ పెడితే డబ్బులు వస్తాయని సభ్యులు చెప్తా ఉన్నారు. సిఓ ఉండి కూడా ఎందుకు వీళ్ళని ఇబ్బంది పెడుతుండ్రో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రేపు ఈ సమస్యను కనుక సాల్వ్ చేయకపోతే కలెక్టర్ ఆఫీస్ ఎదుట ఆందోళన కార్యక్రమాలు ఐద్వా ఆధ్వర్యంలో జరుగుతాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరంలో బీజేపీ విజయోత్సవ సంబరాలు. మహారాష్ట్రలో డబుల్ ఇంజన్ సర్కార్. శనివారం అష్టమితో అష్టముఖి కోనేరుకు పోటెత్తిన భక్తజనం. పుణ్య స్నానమాచరించి పూజలు చేసిన భక్తులు. ఘనంగా సత్యసాయి జయంతి ఉత్సవాలు. వేకువజాము నుండే మొదలైన భజన కీర్తనలు. నిర్మాణం పూర్తి అయిన ఇండ్లను లబ్ధిదారులకు అందజేయాలని బహుజన పార్టీ విన్నపం. గుడిసె వాసులకు పట్టాలు ఇవ్వాలని కలెక్టర్కు వినతి పత్రం. ఆర్మూర్కు ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు. హర్షం వ్యక్తం చేసిన నాయకులు, ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.